హాయ్ నమస్తే, నా పేరు జ్యోతి. మీరు చూస్తున్నారు తెలుగు లెర్నింగ్ హబ్. ఈరోజు మనం సాగుణితం హాగుణితం నేర్చుకొని వాటి నుంచి ఏర్పడే కొన్ని పదాలు నేర్చుకుందాం. ఫస్ట్ సాగుణితం. సా సాగు దీర్ఘమిస్తే సా, సాగుడిస్తే సి, సాగుడి దీర్ఘమిస్తే సి, సాకొమిస్తే సు, సాకొమ్ము దీర్ఘమిస్తే సు, సాకృత్వమిస్తే సృ, సాకృత్వం దీర్ఘమిస్తే సృ, సాకేత్వమిస్తే సే, సాకు ఎత్వం దీర్ఘమిస్తే సే, సాకు ఐత్వం ఇస్తే సై, సాకు ఓత్వం ఇస్తే సో, సాకు ఉత్వం దీర్ఘమిస్తే సో, సాకు ఔత్వం ఇస్తే సౌ, సాకు సున్నా పెడితే సం, సాకు రెండు సున్నాలు పెడితే సహా. నెక్స్ట్ హా గుణితం. హాకు దీర్ఘమిస్తే హా, హా గుడిస్తే హి, హాకు గుడి దీర్ఘమిస్తే హి, హాకు కొమ్మిస్తే హు, హాకు కొమ్ము దీర్ఘమిస్తే హు, హాకు రుత్వం ఇస్తే హృ, హాకు రుత్వం దీర్ఘమిస్తే హృ, హాకు ఏత్వం ఇస్తే హే, హాకు హెత్వం దీర్ఘమిస్తే హే, హాకు కింద ఎత్వం ఇస్తే హై, హాకు ఓతం ఇస్తే హో, హాకు ఓతం దీర్ఘమిస్తే హో, హాకు ఔతం ఇస్తే హౌ, హాకు సున్నా పెడితే హం, హాకు రెండు సున్నాలు పెడితే అహా. ఫస్ట్ సా చూడండి, తలకట్టు అనుకోవాలి. ఫస్ట్ సాకు దీర్ఘం, సాకు గుడి దీర్ఘం, సాకు కొమ్ము, సాకు కొమ్ము దీర్ఘం, సాకు రుత్వం, సాకు రుత్వం దీర్ఘం, సాకు ఏత్వం, సాకు ఎత్వం దీర్ఘం, సాకు ఐత్వం, సాకు ఓత్వం, సాకు ఒత్వం దీర్ఘం, సాకు ఔత్వం, సా పక్కన సున్నా, సా పక్కన రెండు సున్నాలు. ఇప్పుడు ఒకసారి డైరెక్ట్గా చదువుదాం. సా సి సి, సు సు, సృ సృ, సే సే, సై సో సో, సౌ సం, సహ. నెక్స్ట్ హా గుణితం. హాకు దీర్ఘం ఇస్తే హా, హాకు గుడి దీర్ఘం, హాకు కొమ్ము దీర్ఘం, హాకు రుత్వం దీర్ఘం, హాకు ఎత్వం దీర్ఘం, హాకు ఐత్వం, హాకు ఓత్వం, హాకు ఉత్వం దీర్ఘం, హాకు ఔత్వం, హా పక్కన సున్నా, హా పక్కన రెండు సున్నాలు. హా హి హీ, హు హూ, హృ హృ, హే హే, హై హో హో, హౌ హం, అహా. ఫస్ట్ సా గుణితంలో కొన్ని పదాలు నేర్చుకుందాం, తర్వాత హా గుణితంలో కొన్ని పదాలు నేర్చుకుందాం. ఫస్ట్ సా గుణితంలో చూడండి, సా మా, రా పక్కన సున్నా పెడితే రమ్, రాకు పక్కన సున్నా పెట్టినప్పుడు రమ్, రన్ అలాగొస్తే వర్డ్ని బట్టి స మా రం, సమరం. స మా గుడిస్తే మీ, తా గుడిస్తే తి, స మీ తి, సమితి. సాకు దీర్ఘం ఇస్తే సా, ఇక్కడ దీర్ఘం కాబట్టి కొంచెం ఎక్కువ టైం చదవాలి. సాకు దీర్ఘం ఇస్తే సా, మాకం ఇస్తే ము, సాము. సాకు దీర్ఘం ఇస్తే సా, దాకం ఇస్తే దు, వాకం ఇస్తే వు, సాధు. సీమ, సాగుడి దీర్ఘం ఇస్తే సీమ, సీమ. సాగుడిస్తే సి, రాగుడిస్తే సి, రాగుడిస్తే రి, సిరి. సాగుడిస్తే సి, రాగుడిస్తే రి, సిరి. సాకు కొమ్ము దీర్ఘం ఇస్తే సూ, దాకు గుడిస్తే ది, సూది. సే గ, సాకు ఎత్వం ఇస్తే సే గ, సెగ. సేన, సాకు ఎత్వం దీర్ఘం ఇస్తే సే నా, సేన. సాకు ఓత్వం ఇస్తే సో, రా పక్కన సున్నా పెడితే రం, గా పక్కన సున్నా పెడితే గం, సోరంగం, సోరంగం. సాకు ఔత్వం ఇస్తే సౌ, ధా పక్కన సున్నా పెడితే ధం, సౌధం. సాగు పక్కన సున్నా పెడితే సం, చాగుడిస్తే సి, సంచి. నెక్స్ట్ హా గుణితంలో కొన్ని పదాలు. హా పక్కన సున్నా పెడితే హం స, హంస. హాకు దీర్ఘం ఇస్తే హా, నా గుడిస్తే ని, హాని. హాకు గుడిస్తే హి పక్కన సున్నా పెడితే హిం స, హింస. హాకు గుడి దీర్ఘం ఇస్తే హీ, నా పక్కన సున్నా పెడితే నా, హీనం. హాకు ఎత్వం దీర్ఘం ఇస్తే హే, మా పక్కన సున్నా పెడితే మం, తా పక్కన సున్నా పెడితే తం, హేమంతం, హేమంతం. హై, హాకు కింద ఎత్వం ఇస్తే హై, హైకి పక్కన సున్నా పెడితే హైన్, ద వా పక్కన సున్నా పెడితే వం, హైందవం. హైమ, హాకు హైత్వం ఇస్తే హైమ, హైమ. హాకు ఓత్వం ఇస్తే హో యలు, హొయలు.
హోమం. హాకు ఒత్తం దీర్ఘమిస్తే హో, మా పక్కన సున్న పెడితే మం, హోమం. హా పక్కన సున్న పెడితే హం, పా గుడిస్తే పి, హంపి. మళ్ళీ ఒకసారి చదవం. సమరం, సమితి, సమితి. సాము, సాము. సాధువు, సాధువు. సీమ, సిరి. సూది, సెగ. సాకు ఎత్తం దీర్ఘమిస్తే సేన, సేన. సొరంగం, సొరంగం. సౌధం, సంచి. హంస, హాని. హింస, హీనం. హేమంతం, హైందవం. హైమ, హొయలు. హోమం, హం. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని పదాలు నేర్చుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.